వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. జాతర పురస్కరించుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిఎంహెచ్ఓ శ్రీరామ్ కలెక్టర్ ఆదేశాల మేరకు 4 సెంటర్లు ప్రారంభించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా 4 అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు వైద్యం అందుబాటులో ఉంటుందని, దీనికి గాను 500 మంది స్టాఫ్ ను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ నవీన్ కుమార్, క్యాంపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్, డాక్టర్ హరిప్రసాద్ వీరంతా 24 గంటలు అందుబాటులో ఉంటారని డిఎండిహెచ్ఓ శ్రీరామ్ మీడియాకు తెలిపారు. ఏడుపాయల జాతర వనదుర్గ అమ్మవారికి క్యాంప్స్ మనకి 25 నుంచి 1వ తారీఖు వరకు ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈరోజు శివరాత్రి కాబట్టి మనము భక్తులందరూ వస్తూనే ఉన్నారు. దాదాపు 300 మంది మనకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి స్టాఫ్ని దాదాపు 300 మందిని ట్రీట్మెంట్ చేస్తున్నాం. ప్రతి షిఫ్ట్ కూడా ఒక 6 ఆయుష్ డాక్టర్స్, 3 ఎంబీబీఎస్ డాక్టర్స్, దీంతో పాటుగా డిప్యూటీ ఎంహెచ్ఎస్ కూడా వీళ్ళకి ప్రోగ్రామ్కి అటాచ్ చేస్తున్నాం. సో స్టాఫ్ నర్సులు కానీ, ఫార్మసిస్టులు కానీ, మొత్తం డ్రగ్స్ కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. దీంతో పాటుగా మనకు 108 వెహికల్స్ నేను కలెక్టర్ గారి ఆదేశానుసారము, గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము మనకి నైట్ అండ్ డే టైం 2 షిఫ్ట్లో కూడా మనకి ప్లాన్ ప్రకారం 4 వెహికల్ అని ప్లాన్ చేసినాం. సో ఆ వెహికల్స్ కూడా ఎనీ ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మనము దగ్గరలో ఉన్నటువంటి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకోవడానికి ప్లాన్ చేసినాం. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనకి కేసెస్ని మనం లైఫ్ సేవ్ చేయొచ్చు. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మనము వ్యాక్సినేషన్ కూడా యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్ కానీ, యాంటీ స్నేక్ వీనం కానీ, అదేవిధంగా ఎవరైనా సివియర్ డిహాైడ్రేషన్ అయినా కానీ ఇమ్మీడియట్గా 4 బెడ్స్ ఇచ్చినాము. వాళ్ళు కూడా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి కూడా డాక్టర్స్ అదేవిధంగా సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు. సో ఎనీ ఎమర్జెన్సీ స్నేక్ బైట్ కానీ, స్కార్పియన్ బైట్ అయినా కానీ ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి, సో మన ఫుడ్ విషయంలో కూడా మనం దేవాలయం కమిటీ వాళ్ళు మనకు అరేంజ్ చేస్తున్నారు. రెగ్యులర్గా వాళ్ళే స్టాఫ్ను కూడా ఉండడం జరుగుతున్నది. ముఖ్యంగా ఏంటంటే మా సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీ అని కాదు, అమ్మవారి జాతరలో వాళ్ళ వంతు సహాయంగా డ్యూటీ విషయంలో పగడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటున్నారు, వాళ్ళ సర్వీస్ కూడా ఇస్తున్నారు. మేము కూడా రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నాము. డాక్టర్ నవీన్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ డిప్యూటీ ఎంహెచ్ అనిల్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. సో డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉన్నారు. సార్ ఈసారి కొత్తదనం కనపడుతుంది చాలా. సో మనం అంబులెన్స్లు పెట్టడము, అదేవిధంగా ఎనీ ఎమర్జెన్సీ ఇప్పటివరకు అన్వాంటెడ్ ఏమీ రాలేదు. ఏమైనా వచ్చినా కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ కూడా మనము ఇంజూరీ అయినా కానీ సిజరింగ్ చేస్తాము, పంపిస్తాము. కాబట్టి మీరు సహకారం కావాలి. ఎక్కడన్నా ఎవరినైనా కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ప్lenty అనేవి పెరిపల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. సో మీ ద్వారా కూడా ఏంటంటే ఇక్కడ క్యాంప్స్ ఉన్నాయి. ఏమైనా హెల్త్ అయితే ప్రైవేట్గా పోకుండా గవర్నమెంట్ సర్వీస్ ఉపయోగిస్తే మనము ఇమ్మీడియట్గా జిల్లా యంత్రాంగం స్పందిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఒమేగా ఇండియా టీవీ.